హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. హాయ్ అండి, మనకు నార్సింగ్లో ఒక లగ్జరీ 3 BHK ఫ్లాట్స్తో మేము ముందుకు వచ్చాము. ప్రాజెక్ట్ మాత్రం స్టాండ్ అలోన్ అపార్ట్మెంటే, చూడడానికి మాత్రం చాలా లగ్జరీగా ఉంటుందన్నమాట. ఇందులో వచ్చేసి మనకు 2 ఫ్లాట్లు అయితే సేల్కి వచ్చాయండి. ఇందులో వెస్ట్ ఫేసింగ్ వచ్చేసి 1960 ఉంటుంది, ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి 2250. ఫ్లోర్కి మాత్రం 2 ఫ్లాట్లు ఉంటాయండి. మొత్తం 5 ఫ్లోర్లు 10 ఫ్లాట్లు ఉంటాయి. మీకు ఇన్సైడ్ చూపెడతానండి, ఫ్లాట్ ఇన్సైడ్ కనుక చూపెడతాను ఏ విధంగా ఉంటుంది ఏంటో. మనకి ఇది వచ్చేసి మనకు పార్కింగ్ అండి. ఇన్సైడ్ పార్కింగ్ వచ్చేసి ఇదా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ అనమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే టోటల్గా సెట్ బ్యాక్స్ అన్నీ వదిలిపెట్టి మనకు కన్స్ట్రక్షన్ అయితే చేశారు. చిన్నగా మనకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా లాంటిది కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ అయితే చేశారు. ఇటు చుట్టూ కనుక చూసుకున్నట్టయితే మీకు ట్రీ ప్లాంటేషన్ లాంటిది. పార్కింగ్ పరంగా చూసుకున్నట్టయితే 1960కి వచ్చేసి 1 పార్కింగ్ ఇస్తున్నారు వెస్ట్ ఫేసింగ్కి. ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకు 2 కార్ పార్కింగ్ అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారండి. టోటల్ మీరు ఇన్సైడ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మీకు ఫ్లాట్ ఇన్సైడ్ కూడా చూపెడతాను ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. ఇక్కడ చూస్తున్నారు కానీ ఇది వచ్చేసి మనకి ఇక్కడ లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. కింద కూడా చాలా మంచి మార్బుల్స్ లాంటి బండల్ లాంటివి మంచిగా వేశారు. ఫ్లోరింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఇది కనుక చూసుకున్నట్టయితే టోటల్ ఇలా మంచి గ్రీనరీ తోటి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అయినా చాలా నీట్గా అయితే ప్రొవైడ్ చేశారు. మనకు పైకి వెళ్దామండి, పైన మీకు చూపెడతాం. ఇప్పుడు మనకి ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్. ఇది వచ్చేసి మనకు బర్మన్ టేక్ తోటి మెయిన్ డోర్ అనేది వీళ్ళు చేసిస్తున్నారనమాట. చాలా మంచి మెటీరియల్ అవన్నీ వాడుతూ ఈ ప్రాజెక్ట్ అయితే చేస్తున్నారు. మీరు ఇన్సైడ్ కూడా చూసుకోవచ్చు. మనకు కింద వచ్చేసి మనకు మార్బుల్స్ అనేది ఇచ్చారు. మంచి మార్బుల్స్ నీట్గా ఉండే విధంగా ఇచ్చారు. మనం ఇక్కడ ఫాల్ సీలింగ్ వర్క్స్ అలాంటివి చేయించుకున్నా కానీ ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇది కనుక చూసుకున్నట్టయితే స్పేషియస్గా హాల్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీరు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు స్లైడింగ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట బాల్కనీకి ఈ విధంగా ఉండే విధంగా. మీరు ఇప్పుడు చూస్తున్నారు కానీ ఇదన్నీ స్లైడింగ్ డోర్స్ అండ్ బాల్కనీ. అండ్ ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చండి. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు చాలా మంచిగా ఉంటుంది. బయట వాతావరణం కూడా మంచి అపార్ట్మెంట్స్, మెయిన్ రోడ్కు కనెక్టివిటీ అన్నింటికి బాగా ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. మనకి ఈ ప్రాజెక్ట్ మనకు నార్సింగ్లో వస్తుంది. నార్సింగ్ కనెక్టివిటీ తోటి ప్రాజెక్ట్ అయితే వస్తుంది అనమాట. టోటల్ ఓవరాల్గానైతే ఇంకా ఈ ప్రాజెక్ట్ మనకు ఇప్పుడు బెడ్రూమ్ ఎలా ఉంటుంది అండ్ కిచెన్ ఇవన్నీ మీకు చూపెడతానండి. ఇక్కడైతే మనకు ఒక రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇది మనం దేవుడి రూమ్గా కానీ అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా అలా వాడుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మన కిచెన్ ఏరియా అండి. కిచెన్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మొత్తం కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వాటర్ సింక్ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇటువైపు వచ్చేసి మనకు వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. మీరు వాష్ ఏరియా కూడా చూడొచ్చు ఇన్సైడ్ ఏ విధంగా ఉందో. ఈ విధంగా మనకు స్పేషియస్గా అయితే వాష్ ఏరియా కూడా ఇక్కడ మనకైతే ఇచ్చారన్నమాట. ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ అండి. మనకి ఇక్కడ స్టేయింగ్ పర్పస్లో కానీ ఆర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఎలా చూసుకున్నా కానీ ప్రాజెక్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు బెడ్రూమ్ ఇన్సైడ్ చూపెడతాను ఏ విధంగా ఉంటుందో. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఈ విధంగా చాలా స్పేషియస్గానే అయితే వీళ్ళు ఇచ్చారు. ఇక్కడ వైపు అయితే మనకు విండోస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇక్కడ మనకు ప్రొవైడ్ చేశారు. చూస్తున్నారు కదండి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్. అండ్ మనకు ఇక్కడ వేరే బెడ్రూమ్స్ ఉన్నాయండి, అవి కూడా చూపెడతాను. మాస్టర్ బెడ్రూమ్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి. హాల్ వ్యూ కనుక చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ చూస్తున్నారు కానీ ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. ఇటువైపు కూడా ఇంకో బాల్కనీ అయితే ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్లో మనకు 2 బాల్కనీస్ అయితే ఇచ్చారండి. హాల్ నుంచి కనెక్టివిటీ అయ్యేటట్టుగా ఒక బాల్కనీ అండ్ బెడ్రూమ్కి కనెక్టివిటీ అయ్యేట్టుగా ఇంకో బాల్కనీ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా వెస్ట్రన్ స్టైల్లో చాలా పాష్గానే అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది చూస్తున్నారు కానీ ఇది వచ్చేసి మనకు బాల్కనీ ఏరియా అనమాట. ఈ బాల్కనీ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. చుట్టూ మంచి అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్, ప్రాజెక్ట్స్ మధ్యలో ఈ ప్రాజెక్ట్ అయితే ఉందండి. ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే ఇంకో బెడ్రూమ్ కూడా మీకు చూపెడతాను ఇన్సైడ్ ఏ విధంగా ఉందో. థర్డ్ బెడ్రూమ్ అండి. థర్డ్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. 3 బెడ్రూమ్లకు 3 అటాచ్డ్ వాష్రూమ్లతోటి ఈ ప్రాజెక్ట్ అయితే ఇచ్చారన్నమాట. చాలా స్పేషియస్గా ఉన్నాయి అన్నీ కూడా. చాలా బాగుందండి ప్రాజెక్ట్ అయితే. ఇంకా ఈ ప్రాజెక్ట్ మీరు ఇప్పుడు ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రాజెక్ట్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుందండి. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. కంపెనీ పర్సన్స్కి మీ ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, దీని ప్రైస్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ.